ఓటమి భయం, పేదరికం భారము, లోకం మాటలు ఇవన్నీ నా ముందరున్న గోడలు. కానీ గోడలు ఉన్నాయంటే దాటడానికే కదా. నా చేతులు మట్టితో మురికయ్యాయి, కానీ నా కలలు మాత్రం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉన్నాయి. ఈ గడ్డ నన్ను పెంచింది, కానీ నా గమ్యం ఇక్కడితో ఆగదు. ఈరోజు నేను వెళ్తుంది పారిపోవడానికి కాదు, నా విలువ నిరూపించుకోవడానికి. సాగిపో నీ అడుగు సాగిపో, పడినా లేచి మళ్ళీ సాగిపో. విధి నిన్ను ఆపినా, నీ కల నిన్ను నడిపినా సాగిపో. ఆకాశం దాకా సాగిపో, సాగిపో. నీ కలను నమ్మిపో. ఈ ప్రపంచంలో నడిచే ప్రతి అడుగు ఒక యుద్ధం లాంటిది. కనిపించని బాధ, చెప్పలేని కష్టం అన్నీ మనసులోనే దాచుకుని ముందుకు సాగిపోవడమే జీవితం. ఎవరు పక్కన లేకపోయినా నా ఆలోచనలు నాతో ఉన్నాయి. ఈ నడక నాతో నేను చేసే పోరాటం.
నైట్ ఏమో వస్తా అన్నారు, ఇప్పుడేమో నేను పని ఒప్పుకున్నా. ఏం చేయాలో అర్థమవుతలేదన్న నాకు. ఇప్పుడు ఏడవై పనులను వెతకాలనో ఏం అర్థమవుతలేనా. పొద్దు పొద్దున నా దమా ఖరాబ్ చేస్తారు అందరూ. ఏడ దొరుకుతారు ఇప్పుడు పనోళ్ళు. నా ఫోన్లో మాట్లాడుతుంటే నా పనోళ్ళు కావాలన్నారు కదా, నాకు కూడా పని అవసరం ఉంది, తీసుకెళ్తారా అన్న? చూస్తే చదువుకున్నోళ్ళలా ఉన్నావు, నువ్వేం పని చేస్తావురా? చదువుకున్నలాగానే ఉన్నా కానీ చదువు అవ్వలేదన్న. పనికి తీసుకెళ్తారా అన్న? సరే పద వెళ్దాం పనికి. అదే బాబు పని, సెంటరింగ్ ఇప్పేది ఉంటుంది, జాగ్రత్త చేసుకో. సరే అన్న. సాగిపో నీ అడుగు సాగిపో, పడినా లేచి మళ్ళీ సాగిపో. విధి నిన్ను ఆపినా, నీ కల నిన్ను నడిపినా సాగిపో. ఆకాశం దాకా సాగిపో, సాగిపో. నీ కలను నమ్మిపో, ఓటమిని గుణపాఠం చేసుకో. నిన్నటి కన్నీళ్ళు నెటి చిరునవ్వులైతే సాగిపో, చరిత్రగా మారిపో. ఆగిపోవాలనిపించిన క్షణంలో ఒక అడుగు ముందుకు వేస్తే చాలు, ఆ అడుగే రేపటి విజయానికి పునాది అవుతుంది.
హలో అన్న, ఇక్కడ వచ్చిన వెంచర్లా ఏడున్నా ఇదేనా మంది? సరే సరే రా రా తొందర తొందర. చెప్పురా. మాట్లాడాలన్నా, చెప్పు. పని చేయొద్దు అనుకుంటున్నాను, పని మానేద్దామని. ఏమైందిరా, పైసలు తక్కువైనాయా? లేదన్నా, హైదరాబాద్కి వచ్చింది బిజినెస్ చేయాలని మైండ్ సెట్తో వచ్చాను, పని చేయలేకపోతున్నాను. సరే ఇప్పుడు ఏం చేస్తావు? అదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఏదో బిల్డర్ పని చేద్దామని. బిల్డర్ అంటే డబ్బులు బాగా అవుతాయి, మళ్ళీ పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఊర్లో కొద్దిగా భూమి ఉందన్న, అది ఎవరికన్నా ఇచ్చి దాని మీద అప్పన్నా తీసుకోవాలి, లేకపోతే లోన్ అన్నా తీసుకుంటాను, ఏదో ఒకటి చేసి. ఇప్పుడు అప్పు లోన్ అంటే చాలా ప్రెషర్ అవుతుందిరా, మళ్ళీ అవి తీరవాలంటే కష్టం. సరే ఒక పని చేయి, నేను చాలా రోజుల నుంచి రియల్ ఎస్టేట్లోనే డబ్బులు పెడదాం, ఎవరైనా మంచి పార్ట్నర్ దొరుకుతారా అని చూస్తున్నా. ఇప్పుడు కరెక్ట్ టైంకి అదే మాట అంటున్నావు కాబట్టి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావు, మంచిగా టాలెంటెడ్వి. సరే మనమే చేద్దాం కలిసి. నేను డబ్బులు ఇస్తా, నువ్వు మంచిగా పని చేసుకో, దాంట్లో పని చూసుకో, ఇద్దరం ఇంకా షేర్ చేసుకుందాం, ఎంత వస్తుందో లాభాల్లో షేర్ చేసుకుందాం. సరే మరి మనం స్టార్ట్ చేద్దాం తొందరగానే. సరే. పొలం వదిలి వచ్చిన వాడే భవిష్యత్తు పండించిన వాడు, కష్టం అంటే భయపడని వాడే విజయం అంటే ఏంటో చూపిన వాడు. సాగిపో, ఈ అడుగు ఆగదు ఇక, నీ కదే రేపటి కల.